Hi friends, this is Tajuddin and welcome to my YouTube channel. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్ట్రీట్ నేకెడ్ బైక్ అండర్ 1.5 నుంచి 1.6 ఆ రేంజ్లో ఏది బెస్ట్ ఉంటుంది, ఏది మనం వర్తబుల్ అనిపిస్తుంది అంటే మనకి దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి అండ్ వచ్చేసి వాటి మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ వచ్చేసి దాని యొక్క అంటే సర్వీసెస్ ఏ సర్వీసెస్ ఎప్పుడెప్పుడు చేయించాల్సి వస్తుంది, ఇవన్నీ ఏంటంటే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం యమహా షోరూమ్ దగ్గర రీచ్ అయ్యాము. యూ కెన్ సీ హెయిర్ యమహా షోరూమ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ద బెస్ట్ నేకెడ్ బైక్ యొక్క ప్రైజు అండ్ దాని అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, మైలేజ్ ఎంత వస్తుంది, కుదిరితే దాని స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. పదండి లోపలికి. మీరు సుధీర్ గారిని మీట్ అయ్యాను. సో ఈయన వచ్చేసి వెహికల్ ఏదైతే బెస్ట్ ఉంటుంది మనకు 1.6 1.5 రేంజ్లో ఏదైతే బెస్ట్ ఉంటుందో దాని గురించి ప్రైజు, దాని స్పెసిఫికేషన్స్ అంతా మొత్తం అంతా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో స్టార్ట్ చేద్దాం. వచ్చేసి యమహా MT-15 విత్ ABS అనమాట. ఇది వచ్చేసి ద కాల్ ఆఫ్ ద బ్లూ అంటారు. ఇది ఇంకోటి వచ్చేసి ద డార్క్ సైడ్ ఆఫ్ జపాన్. దీనికి వస్తారు. దీని యొక్క ట్రైలర్ నేను చూసాను, చాలా బాగుంటుంది ట్రైలర్ కూడా. దీంట్లో వచ్చేసి ఫంక్షన్ ఫీచర్స్ వచ్చేసి సింగిల్ ఛానల్ ABS విత్ 282 ఫ్రంట్, రేర్ వచ్చేసి 220mm డిస్క్ బ్రేక్స్ వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి మల్టీ ఫంక్షన్ నెగిటివ్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బోర్డ్ విత్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వస్తుంది. 140mm సూపర్ వైడ్ రేడియల్ టైర్ బ్యాక్ సైడ్ ఇస్తున్నారు. ఇన్బుల్ట్ సైడ్ స్టాండ్, ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అంటే మనకి ఇప్పుడు స్టాండ్ వేసి ఉంటే ఆటోమేటిక్గా అది వెహికల్ అనేది ఆగిపోతుంది అనమాట. ఈవెన్ ఇఫ్ మీరు స్టార్ట్ చేసినా కూడా వెహికల్ గేర్ వేస్తే మూవ్ అవ్వదు, అది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. అదనమాట ఇన్బుల్ట్ సైడ్ స్టాండ్, ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అంటే. అండ్ వచ్చేసి సేమ్ ఇది ASC ఉంది, అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది దీనికైతే. సో ఇందులో వచ్చేసి BI ఫంక్షన్ LED హెడ్ ల్యాంప్ అండ్ పొజిషన్ లైట్ కూడా ఉంది. ఈ ఫ్రంట్ లుక్ చాలా బాగుంటుంది MT-15కి. అసలు దీని యొక్క లుక్కే చాలా ఇదన్నట్టు. సో ఇది వచ్చేసి యూని లెవెల్ సీట్ విత్ గ్రాబ్ గ్రిల్. ఇది గ్రాబ్ బార్ వచ్చేసి మీకు కిందనిస్తాడు, అంటే యూనిక్గా ఉంది ఈ వెహికల్కి. వేరే నార్మల్గా అయితే వెనకాల ఇక్కడ వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు గ్రాబ్ గ్రిల్ అయితే ఇక్కడ సైడ్కి ఇచ్చుంటాడు. USB ఛార్జర్ అనేది మనకు ఆప్షనల్ ఇచ్చారు. సో రైజ్డ్ LED టెయిల్ లైట్ వెనకాల. దీని యొక్క కలర్స్ వచ్చేసి కలర్ వేరియంట్స్ వచ్చేసి న్యూ. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇది ఇండియాలో లాంచ్ చేయలేదు, బట్ VS6 తోటి ఇండియాలో లాంచ్ చేశారు. ఇది న్యూ అన్నట్టు. ఐస్ ఫ్లో వెర్మిలాన్ ఇది ఒకటి, తర్వాత వచ్చేసి డార్క్ మ్యాట్ బ్లూ ఒకటి, తర్వాత వచ్చేసి మెటాలిక్ బ్లాక్ ఒకటి ఇస్తున్నారు. ఈ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంజిన్ టైప్ వచ్చేసి లిక్విడ్ కూల్ 4 స్ట్రోక్ SOHC 4 వాల్వ్ అన్నమాట. సో డైమెన్షన్స్, చాసీ, అదర్ ఇన్ఫర్మేషన్స్, బ్యాటరీ ఏముంది మొత్తం అంతా స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్ వస్తుంది. వచ్చేసి యమహా MT-15 అండి, స్పెషల్ ఎడిషన్ది. సో ఇన్వాయిస్ వచ్చేసి 1,41,600 పడుతుంది. లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 12,744 రూపీస్ పడుతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి 950 రూపీస్ పడుతూ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 11,400 రూపీస్ పడుతూ ఉంది. తర్వాత వచ్చేసి ప్రొటెక్షన్ ప్లస్ వచ్చేసి 777 రూపీస్ పడుతుంది. హెల్మెట్ అనేది 1000 రూపీస్. AMC అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట, 1,500 రూపీస్ పడుతుంది. సో ఓవరాల్గా వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,69,971 రూపీస్ పడతా ఉంది.
MT-15కి ఎంత అవుతుంది మెయింటెనెన్స్ కాస్ట్ తెలుసు. సో MT-15కి అయితే సర్వీసెస్ సేమ్ ఎఫ్జెడ్ లాగానే ఉంటుంది, బట్ ఏంటంటే 100-200 ఎక్స్ట్రా ఉంటుందని చెప్పారు. బట్ ఎవ్రీ 3000కి అంటే ఫస్ట్ సర్వీస్ మాత్రం 1000కి అవుతుంది. దాని తర్వాత అంటే ఎవ్రీ 3000కి మన సర్వీసెస్ అనేది జరగాల్సి వస్తుంది. సో ఫస్ట్ 5 సర్వీసెస్ సేమ్ వాటికి లాగానే ఫస్ట్ 5 సర్వీసెస్ అనేది ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ 5 సర్వీసెస్ అనేవి పెయిడ్ సర్వీసెస్లోనే ఉంటాయని చెప్పి చెప్పారు. సో MT-15 యమహా షోరూంలో వీటి 2 ప్రైజెస్, డీటెయిల్స్, మైలేజ్, ఎవ్రీథింగ్ మీకు అంటే మొత్తం అంతా చెప్పానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకో షోరూమ్కి వెళ్ళి సో అక్కడ వెహికల్ సంబంధించి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేనైతే హోండా షోరూమ్ దగ్గరికి వచ్చేసినాను. యూ కెన్ సీ దట్ హోండా షోరూంలో వెళ్ళేసి హోండాలో ఎక్స్బ్లేడ్ అది ఒక బైక్ ఉంది. సో అది కూడా స్ట్రీట్ బైక్ అనుకోవచ్చు. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్, మైలేజ్ ఇవన్నీ సో ఇది వచ్చేసి ఎక్స్బ్లేడ్ అనమాట. లుక్ బియాండ్ హోండాది ఎక్స్బ్లేడ్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ అంతా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది అగ్రెసివ్ స్కల్ప్టెడ్ ట్యాంక్ డిజైన్ అనమాట. సో ఇది వచ్చేసి రోబో ఫేస్ LED హెడ్ ల్యాంప్. అండ్ వచ్చేసి స్ట్రీట్ టెక్ డిజిటల్ మీటర్, డ్యూయల్ పెడల్ డిస్క్ బ్రేక్ విత్ ABS, పవర్ఫుల్ 160cc HET ఇంజిన్ అనమాట. ఇంజిన్ స్టాప్ స్విచ్, ఇంజిన్ స్టాప్ కిల్ స్విచ్ కూడా అంటారు. వీటిలో అయితే పెరల్ ఇగ్నిషన్ బ్లాక్ వచ్చేసి పెరల్ ప్యాటర్న్ రెడ్, తర్వాత మేట్ ఎక్సిస్ గ్రే మెటాలిక్, మేట్ మ్యార్బుల్ బ్లూ మెటాలిక్ ఉంది. ఇది వచ్చేసి ఎక్స్ప్లేడ్ యొక్క కొటేషన్ అనమాట. వచ్చేసి సింగిల్ డిస్క్, డ్యూయల్ డిస్క్, సో రెండింటి కంపెనీస్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,13,085 రూపీస్ పడుతుంది. డ్యూయల్ డిస్క్ వచ్చేసి 1,35,800 అవుతుంది. ప్లస్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట. ఫిట్టింగ్స్ ఏమన్నా 655, 650 బోత్ 655 అనమాట. ఇది వచ్చేసి 1,32,740. సింగిల్ డిస్క్. డ్యూయల్ డిస్క్ వచ్చేసి 1,37,455 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్. ఎక్స్బ్లేడ్ ఇది వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ ఒక 55 అట్లా వస్తుంది అన్నారు మైలేజ్. అండ్ మీకు ఆల్రెడీ కొటేషన్లో చెప్పాను ఆన్ రోడ్ ప్రైసెస్ ఎలా ఉండని, దాని స్పెసిఫికేషన్ అంతా. దీని గురించి కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందని తెలుసుకోండి. రేట్ బజాజ్ అనమాట. బజాజ్ షోరూమ్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ బజాజ్లో ఏ బైక్ ఉంది, ఐ థింక్ పల్సర్ 220, ఇది నేకెడ్ స్ట్రీట్ బైక్ అనుకుంటాను. సో అది దాని యొక్క కొటేషన్స్, స్పెసిఫికేషన్ అనేది ఏంటంటే ఇక్కడ అడిగి తెలుసుకుందాము ఎంత ప్రైస్ వస్తుంది, మైలేజ్ ఓవరాల్గా ఎంత అవుతుంది, మొత్తం అంతా ఈ బజాజ్ దాంట్లో వెళ్ళి తెలుసుకుందాం. రిలాక్స్. ఇది వచ్చేసి బజాజ్ పల్సర్ 200 NS. ఇందులో వచ్చేసి ఎన్ని కలర్స్ వస్తాయి? 2 కలర్స్ వస్తాయి. వైట్, రెడ్ వస్తుంది. బట్ ప్రజెంట్కి అయితే వైట్ కలర్ మాత్రమే వస్తుంది. యూ కెన్ సీ హియర్ బజాజ్ 200 NS. NS200 నేకెడ్ బైక్ బజాజ్లో. దాని యొక్క స్పెసిఫికేషన్స్, మైలేజ్ ఎంత ఇస్తుంది, అండ్ వచ్చేసి కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది. పల్సర్ 200 NS BS6 మోడల్ యొక్క కొటేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేసి 1,29,658 రూపీస్. TR అంటే అది RTO రిజిస్ట్రేషన్ది.
21,000 అవుతుందా? 21,424 రూపీస్ అవుతుందా? ఓకే, రోడ్ ట్యాక్స్ మొత్తం వస్తుంది ఇంక్లూడింగ్ రోడ్ ట్యాక్స్ అనమాట ఇది 21,000 అనేది. యాక్సరీస్ వచ్చేసి 1,750 రూపీస్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వచ్చేసి 1,500 అండ్ పీడిఏ ప్లస్ హ్యాండలింగ్ ఛార్జెస్ వచ్చేసి 2,000. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1,600 రూపీస్ అవుతుంది. టోటల్ ప్రైస్ వచ్చేసి 1,57,932 రూపీస్ అవుతుంది. ఆన్ రోడ్ పల్సర్ NS 200 BS6. మెయింటెనెన్స్ కాస్ట్ అడుగుదాము, ఎంత అవుతుంది, ఎన్ని ఫ్రీ సర్వీసెస్ వస్తాయి మొత్తం అంతా అడుగుదాము. అంటే ఎంత అవుతుంది దీని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్, అంటే ఎన్ని వేల కిలోమీటర్లకి మనం ఇంజిన్ ఆయిల్స్ కానీ సర్వీసెస్ ఎన్ని వేల కిలోమీటర్లకి చేయించాల్సి వస్తుంది, ప్లస్ వచ్చేసి ఎంత కాస్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ కాస్ట్ అంటే ఫస్ట్ సర్వీస్లో వచ్చి 7 సర్వీసులు వస్తాయి. దాంట్లో ఫ్రీ సర్వీస్లో వచ్చి 3 వస్తాయి, పెయిడ్ సర్వీస్లో వచ్చి 4 వస్తాయి. ఫ్రీ సర్వీస్లో అయితే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ వరకే మనీ తీసుకుంటారు, పే చేయాలి మనం. పెయిడ్ సర్వీస్లో అయితే ఇంజిన్ ఆయిల్ విత్ లేబర్ ఛార్జ్ 2 తీసుకుంటారు. మీరు మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఫస్ట్ కిలోమీటర్లు అంటే 750 కిలోమీటర్లు పెట్టుకోవాలి ఫస్ట్ సర్వీస్ అనేది. తర్వాత సర్వీస్ అనేది 3,000 కిలోమీటర్స్కి ఎవ్రీ 3,000కి వస్తుంది. దీంట్లో ఏంటంటే 3 ఫ్రీ సర్వీసులు, 4 పెయిడ్ సర్వీసెస్. సో కాస్ట్ ఎంత అవుతుంది? ఫ్రీ సర్వీసెస్కి ఎంత అవుతుంది, పెయిడ్ సర్వీసెస్కి ఎంత అవుతుంది, ఇంజిన్ ఆయిల్ కానీ వాటికి ఎంత అవుతుంది? దీనికి ఫ్రీ సర్వీసులు అంటే మామూలుగా వెహికల్ మెయింటెనెన్స్ బట్టి దీనికి ఒక 600 కానీ 700 కానీ 600 లోపల ఫ్రీ సర్వీసులు వచ్చి సరిపోతుంది. దాంట్లో ఏంటంటే పెయిడ్ సర్వీస్ అయితే ఒక 11-1200 సరిపోతుంది. సో అంటే ఫ్రీ సర్వీసెస్కి అయితే మనకు వచ్చేసి 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయంట. సో ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 750 కిలోమీటర్స్కి, ఆ నెక్స్ట్ వచ్చేసి 3,000 కిలోమీటర్స్కి. ఎవ్రీ 3,000 కిలోమీటర్స్ కంటే ఏంటంటే మనం ఇంజిన్ ఆయిల్స్ అంటే మెయింటెనెన్స్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మార్చుకోవాలి. మనకి ఏంటంటే ఓన్లీ ఇంజిన్ ఆయిల్ వీటి వరకే కాస్ట్ అవుతుంది. సో ఫ్రీ సర్వీసెస్లో అయితే మీకు ఒక 600-700 బిట్వీన్లో అయిపోతుంది. అది పెయిడ్ సర్వీస్ అయితే 1,000-1,100 ఇన్ బిట్వీన్లో అయిపోతుంది. సో ఇది పల్సర్ NS 200 యొక్క స్పెసిఫికేషన్స్. తర్వాత వచ్చేసి దాని యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ మైలేజ్ ఎంత వస్తుంది అడగడం. సో మైలేజ్ అంటే 200 NS కాబట్టి ఒక 35 నుంచి 40 స్ట్రీట్స్లో. సో 35 నుంచి 40 ఇన్ బిట్వీన్లో వస్తుంది మనకి లోకల్ స్ట్రీట్స్లో ఎక్కడైనా తిరగాలంటే లోకల్ ఏరియాలో. సో ఇది NS 200 యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఓవరాల్గా. థ్యాంక్ యూ అండి. అట్ KTM షోరూమ్. సో ఇక్కడ దీని లోపల డ్యూక్ అనేది మనకి KTMలో స్ట్రీట్ నేకెడ్ బైక్. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ మైలేజ్, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది మొత్తం అంతా తెలుసుకుందాము. అది మార్నింగ్ డ్యూక్ షోరూమ్కి వెళ్ళాం కదా, అక్కడ మనకి బ్రోచర్స్ కానీ అలాంటివి ఏం మనకి అవైలబిలిటీలో దొరకలేదు. సో వాళ్ళు నాకు వాట్సాప్ చేస్తారనుకున్నాను. నేను మళ్ళీ వాళ్ళకి కాల్ చేశాను. సో వాళ్ళు కాల్ చేసి నాకు మళ్ళీ సెండ్ చేస్తామని చెప్పారు. బట్ సెండ్ చేయలేదు. బట్ వాళ్ళైతే నాకు ఫోన్ కాల్లో చెప్పారు డ్యూక్ వచ్చేసి 125 ఆన్ రోడ్ వచ్చేసి మీకు అరౌండ్ ఒక 170 బిట్వీన్లో పడుతుందని చెప్పారు ఆన్ రోడ్ ప్రైస్. అండ్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్ వచ్చేసి 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయంట. దాని తర్వాత అంతా పెయిడ్ సర్వీసెసే. 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. సో 3 ఫ్రీ సర్వీసెస్ ప్రతి 3,000కి. ఫస్ట్ మాత్రం 1,000కి, నా నెక్స్ట్ నుంచి ప్రతి 3,000కి మనకి ఏంటంటే సర్వీస్ అనేది చేయాల్సి వస్తుంది. 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. సేమ్ ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకంతా పెయిడ్ సర్వీసెస్. మైలేజ్ వచ్చేసి అరౌండ్ ఒక 40-35 మధ్యలో వస్తుందని చెప్పారు. సో KTMది అయితే ఇదన్నమాట. సుజుకి షోరూమ్ రెంట్లో ఉన్నాను. సో ఇక్కడ సుజుకి జిక్సర్ యొక్క స్పెసిఫికేషన్స్, మైలేజెస్ ఏమున్నాయి ఏందని నేను తెలుసుకుందాం. మెయింటెనెన్స్ కాస్ట్ ఎట్లా.
నేకెడ్ బైక్, సుజుకిలో నేకెడ్ బైక్ అనమాట. దీని యొక్క బ్రోచర్ ఇది. BS6 బోర్న్ ఆఫ్ గ్రేట్నెస్. దీని వెనకాల స్పెసిఫికేషన్స్ మొత్తం అంతా అనేవి ఇది సుజుకి వే ఆఫ్ లైఫ్. ఇందులో వచ్చేసి కలర్స్ గ్లాస్, స్పార్కెల్ బ్లాక్, మెటాలిక్ స్టోన్ సిల్వర్, మెటాలిక్ రోషన్ బ్లూ, LED హెడ్ ల్యాంప్, స్ట్రీట్ లైట్. సో ఇవన్నీ దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్. అండ్ ఇక్కడికి వచ్చేసి 4-stroke ఇంజన్, డైమెన్షన్స్, సస్పెన్షన్ ఏమి వాడుతున్నారు, ఎలక్ట్రికల్ ఏమేమి వస్తున్నాయి వీటిలో అన్నీ అనమాట. వచ్చేసి ఫ్యూయల్ ఇగ్నిషన్, ABS ఇది. సో పవర్డ్ బై బేసిక్లీ సుజుకి ఈకో పర్ఫార్మెన్స్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఓవరాల్గా అయితే బ్రోచర్లో ఇది. సో ఇప్పుడు మనమైతే దీని యొక్క మైలేజ్ ఎంత వస్తుంది, మెయింటెనెన్స్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది తెలుసుకుందాము. సుజుకి జిక్సర్ నేకెడ్ 150 బైక్. దీని యొక్క ప్రైస్ అనమాట, ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ కలిసి. షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,16,233 రూపీస్ పడుతుంది. లైఫ్ ట్యాక్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 14,672 రూపీస్ అవుతుంది. ఇన్సూరెన్స్ అండ్ యాక్సరీస్, సుజుకి వాళ్ళ యాక్సరీస్ అనమాట. ఇది వచ్చేసి 11,650 రూపీస్ పడుతూ ఉంది. అండ్ వచ్చేసి ఇది హైపోథెటికేటెడ్ ఛార్జెస్ అనమాట. అంటే మనకి ఫైనాన్స్ అట్లాంటివి తీసుకుంటే 1,000 రూపీస్ అవుతుంది. ఓవరాల్గా వెహికల్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,43,555 రూపీస్ అవుతుంది. అది వచ్చేసి వచ్చేసి మనకి దినేష్ గారు ఉన్నారు ఇక్కడ సుజుకి దాంట్లో, అతను టెక్నీషియన్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, సో మైలేజ్ ఎంత ఇస్తుంది, అండ్ వచ్చేసి ఏ రెగ్యులర్ షెడ్యూల్ సర్వీసెస్ ఎన్ని వేల కిలోమీటర్స్ చేయించుకోవాలి, మొత్తం అంతా డీటెయిల్స్ చెప్తారు. చెప్పండి అన్న, అది మెయింటెనెన్స్ ఎంత అవుతుంది దీనికి? సర్వీస్ అయితే బండి కొనిన దగ్గర నుంచి 30 నుంచి 45 డేస్ లోపల, ఓకే, అట్లేదా 700 నుంచి 1000 కిలోమీటర్ లోపల కావాలా. ఓకే. ఫస్ట్ సర్వీస్ లో కంపల్సరీ ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. ఇంకా అన్ని బాగానే ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ అనేది సెమీ సింథటిక్ ఉంది, ఫుల్ సింథటిక్ ఉంది. ఓకే. సెమీ సింథటిక్ అంటే స్మూత్ ఉంటుంది, ఫుల్ సింథటిక్ అంటే ఎక్కువ స్మూత్ ఉంటుంది. ఓకే. కాబట్టి జిక్సర్ అనేది ఫుల్ సింథటిక్ యూజ్ చేస్తారు. ఫస్ట్ సర్వీస్ వరకు అయితే ఇంజిన్ ఆయిల్ వచ్చి 395, అప్రాక్సిమేట్లీ 400 రూపీస్ అయిపోతుంది ఫస్ట్ సర్వీస్. సెకండ్ సర్వీస్ వచ్చి 2,500 నుంచి 3,000 కిలోమీటర్స్, అట్లేదో 100 డేస్ నుంచి 110 డేస్ లో కావాలా. అప్పుడు వచ్చి ప్రీ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్, ఎయిర్ ఫిల్టర్ అన్ని చెక్ చేస్తారు. అప్పుడు వచ్చి ప్రీ ఫిల్టర్ మారుస్తారు. ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలా. ఫస్ట్ సర్వీస్ లో ఇంజిన్ ఆయిల్ మారిస్తే ఆ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలా. నెక్స్ట్ కాస్ట్ ఎంత అవుతుంది? కాస్ట్ ఎంత? 500 అప్రాక్సిమేట్. సార్ ఫ్రీ సర్వీస్ ఎన్ని ఫ్రీ సర్వీసెస్? మొత్తం 4 ఫ్రీ సర్వీస్, 4 ఫ్రీ సర్వీసెస్. మొత్తం 4 ఫ్రీ సర్వీసెస్ కి ఎంత అవుతుంది కాస్ట్? ఫస్ట్ సర్వీస్ కి 400 అన్న, ఫస్ట్ సర్వీస్ కి సెకండ్ సర్వీస్ కి 500, ఇంకా థర్డ్ సర్వీస్ కి ఎక్కువ పార్ట్స్ మార్చే దాన్ని బట్టి అప్రాక్సిమేట్ 650 లేదా 700 లోపల. దాంట్లో పెయిడ్ సర్వీసెస్ ఎన్ని ఉంటాయి? పెయిడ్ సర్వీసెస్ మొత్తం మనకి 10 సర్వీస్, దాంట్లో 4 ఫ్రీ, 6 పెయిడ్ సర్వీస్, 9 వచ్చి పెయిడ్, 10,000 వచ్చి బోనస్, 50% డిస్కౌంట్ ఉంది. ఓకే. 1 ఇయర్ లోపల బ్యాటరీ వారంటీ ఉంటుంది, మార్చుకోవచ్చు. 3 years 5 years. అప్రాక్సిమేట్లీ నీకు మైలేజ్ అంటే మెయింటెనెన్స్ ఎంత అవుతుంది? మన వెహికల్ ఇక్కడ మనం తీసుకొని వస్తే ఫ్రీ సర్వీసెస్కి తీసేస్తే ఒక 600-700 లోపల అయిపోతుంది. సో మా పెయిడ్ సర్వీస్కి వచ్చేసరికి ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ? 1,000 రూపీస్ అయిపోద్ది పెయిడ్ సర్వీస్. మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ 50 ఇస్తుంది, 50 కిలోమీటర్స్ పర్ అవర్. సో మైలేజ్ వచ్చేసి 50 ఇస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 4 వచ్చేసి ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి 9 వచ్చేసి పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బోనస్ సర్వీస్ అనమాట. దాంట్లో మీకు లేబర్ కాస్ట్ అనేది మీకు 50% అనేది డిస్కౌంట్ ఇస్తారు జిక్సర్ SF దీంట్లో. సో వీళ్ళు వచ్చేసి సింథటిక్, సెమీ సింథటిక్ 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి. వాటి మీ ప్రిఫరెన్స్. సో సింథటిక్ వచ్చేసి మీకు మంచిగా ఉంటుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా అన్నిటికీ.
సో అందుకోసం అని చెప్పి సింథటిక్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే జిక్సర్ ఎస్ఎఫ్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ వచ్చేసి దాని మైలేజ్ అండ్ మెయింటెనెన్స్ ఇదంతా అలా. ఇంకొకటి ఎన్ని వేల కిలోమీటర్లకి ఇంజిన్ ఆయిల్స్ అవన్నీ మార్చాల్సి వస్తుంది? ఫస్ట్ సర్వీస్ వచ్చి 700 నుంచి 1000 కిలోమీటర్ల. సెకండ్ సర్వీస్ కి 2500 నుంచి 3000. థర్డ్ సర్వీస్ 4000 నుంచి 5000. అంటే ఎవ్రీ 1000కి చేయించుకుంటావు. 1000 అంటే ఫస్ట్ మాత్రం 750, దాని తర్వాత నుంచి ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి మారుస్తూ ఉండాలా? ఫ్రీ సర్వీస్ మాత్రం 1000, పెయిడ్ సర్వీస్ కి 2000. పెయిడ్ సర్వీస్కి వచ్చేసి 2000 కిలోమీటర్స్కి అనమాట. ఫ్రీ సర్వీస్కి మాత్రం వచ్చేసి 1000 కిలోమీటర్స్కి. సో ఓవరాల్గా అయితే ఇది. థ్యాంక్ యూ దినేష్ అన్న. ఓకే, ఓవరాల్గా అయితే జిక్సర్ యొక్క స్పెసిఫికేషన్స్ ఫుల్గా నేను ఈ దాంట్లో చెప్పాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకో షోరూమ్కి వెళ్తాను, దాని యొక్క వెహికల్ యొక్క అక్కడ మీకు డిస్క్లోజ్ చేస్తాను. ప్రజెంట్ మనమైతే ఇది టీవీఎస్ షోరూమ్ దగ్గర ఉన్నాము. ఇందులో వచ్చేసి అపాచీ ఆర్టీఆర్ అనేది నేక్డ్ బైక్ అనమాట. సో దాని యొక్క స్పెసిఫికేషన్స్, మైలేజ్, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని యొక్క డీటెయిల్స్ని కనుక్కుందాం. లెట్స్ మూవ్. అపాచీ ఆర్టీఆర్ 4V దీని యొక్క బ్రోచర్ అనమాట. యూ కెన్ సీ హియర్ టీవీఎస్ రేసింగ్ అపాచీ ఆర్టీఆర్ 164V రేసింగ్ DNA racing ahead of the curve, one revolution at a time. Apache limited performance, race tuned fuel ignition. మొత్తం అంతా దీని యొక్క సో దీని వెనకాల వచ్చేసి మనకి ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అంతా ఉంది, ఏం టైప్ మొత్తం అంతా, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంది, సో రిజర్వ్లో ఎంత ఉంటుంది, సో ఇదంతా ఉంది దీంట్లో. మీకు వచ్చేసి అవైలబుల్ కలర్స్ వచ్చేసి రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ, నైట్ బ్లాక్, 3 కలర్స్లో ఉంటుంది మీకు. మనం ఇందాక చూసింది నైట్ బ్లాక్, ఈ కలర్ అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఇది ఆన్ రోడ్ ఎంత పడుతుంది, ప్లస్ వచ్చేసి దీని మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది ఏందనేది అడిగి తెలుసుకుందాం. ఇది వచ్చేసి అపాచీ 4V డ్యూయల్ డిస్క్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 అవుతుంది. మనం డౌన్ పేమెంట్ వచ్చేసి 46,500 కడితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ఫైనాన్స్ తీసుకోవడానికి ఇది. సో ఇది అపాచీ 4V డ్యూయల్ డిస్క్, ఇది ఆన్ రోడ్ ప్రైస్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అండ్ వచ్చేసి దాని మైలేజ్ ఎంత వస్తుందని అడిగి తెలుసుకుందాం. అపాచీ ఆర్టీఆర్ యొక్క మెయింటెనెన్స్ వచ్చేసి మీకు 5 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ సర్వీస్ మాత్రం ఒక 500 కిలోమీటర్స్కి చేయించాల్సి వస్తుంది. అండ్ దాని నెక్స్ట్ నుంచి వచ్చేసి ప్రతి 2000కి ఒకసారి అయితే సర్వీస్ అనేది చేయించాల్సి వస్తుంది. ఫస్ట్ ఫ్రీ సర్వీస్కి వచ్చేసి అంటే ఫ్రీ సర్వీసెస్, ఫస్ట్ ఫ్రీ సర్వీస్ ఏం లేదు, ఫ్రీ సర్వీసెస్కి వచ్చేసి మీకు ఒక 600 నుంచి 650 మధ్యలో అవుతుందంట. నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ సర్వీసెస్లో వచ్చేసి 1100 నుంచి 1200 ఇన్ బిట్వీన్లో అవుతుందంట. సో మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఇట్లుంటుంది, ఎవ్రీ 2000కి చేయించాలి, ప్లస్ వచ్చేసి ఎవ్రీ 2000కి చేయించాల్సి వస్తుంది. ఫస్ట్ ఫ్రీ సర్వీస్ మాత్రం ఏంటంటే
500 కిలోమీటర్స్కి చేయించాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 50 వస్తుందని చెప్తున్నారు. అంటే డ్యామ్ షూర్గా అయితే 15 వస్తుంది అంటున్నారు. సో ఇది మనకి సర్వీస్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మనం వ్లాగ్ చేసాను, అంటే ఈ వ్లాగ్లో తిరిగిన ప్రతి షోరూమ్ దగ్గరికి వెళ్ళిన ప్రతి షోరూమ్ దగ్గర వాళ్ళ సర్వీసు చేస్తారు కదా పర్సన్స్ దగ్గర అడిగి తెలుసుకున్నది. ఎందుకంటే జెన్యూన్గా ఉండాలి కాబట్టి ఎంత వస్తుంది అంటే వీళ్ళు ఎక్కువ చెప్తారు 60-65 అట్లా చెప్తారు. అది ప్రతిదీ జెన్యూన్గా ఉండాలని చెప్పి వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాను. అండ్ వచ్చేసి దీనికి మెయింటెనెన్స్ కాస్ట్ చెప్పేశాను, అండ్ మైలేజ్ చెప్పేశాను, అండ్ సర్వీసెస్ కూడా చెప్పేశాను. సో అంటే ఫైనల్లీ ఇది ఈ వ్లాగ్లో మార్నింగ్ నుంచి మొత్తం అన్ని షోరూమ్స్కి తిరిగి అలసిపోయాను. అండ్ ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్ కవర్ చేసేసాను. యమహా కవర్ చేశాను, హోండా, బజాజ్, కేటీఎం, సుజుకి, అండ్ వచ్చేసి లాస్ట్ 6th వన్ వచ్చేసి టీవీఎస్. దాంట్లో అన్ని నేకెడ్ బైక్స్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్, మైలేజెస్, అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, అండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది మనకి, మొత్తం అంతా ఈ వీడియోలో చెప్పేశానని అనుకుంటున్నాను. అండ్ ఇదైతే ఈ రోజుకి ఇది వ్లాగ్. సో నేను చాలా అలసిపోయాను. అంటే ఈ వీడియో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే నేను యూట్యూబ్లో చాలా చూశాను. ఒక బైక్ కొనాలంటే మినిమం అంటే అంత దాని యొక్క నాలెడ్జ్ లేదన్నట్టు. అంటే నాకు ప్రాపర్ దాని యొక్క ఏ వెహికల్ కొనాలి, ఎంత ప్రైస్లో కొనాలి, దాని మెయింటెనెన్స్ అంటే ప్రాపర్గా నాకు ఎక్కడా లేదు. సో అందుకోసం నేను ఇదంతా తిరిగి కష్టపడి మీకోసం అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో అందుకోసం అని చెప్పి ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.